హలో గైస్, ఎట్లా గైస్? మీరు చూస్తున్నారు మొబైల్ మాస్టర్ టెక్ ఇన్ తెలుగు. మన పేరు వచ్చేసి ప్రశాంత్ అబ్బా. మన ఛానల్లో మొబైల్ రిపేరింగ్ వీడియోస్ కానీ, మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ కానీ, ప్రతి మొబైల్ సంబంధించిన ప్రతి ఒక్క వీడియోస్ మన ఛానల్ వస్తాయి. కాబట్టి ఫస్ట్ టైం మన ఛానల్ కొత్తలు కానీ ఎవరైనా పాతలు కానీ చూస్తున్నట్టయితే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ వీడియో అనేది సబ్స్క్రైబ్ చేసుకుంటే వీడియో అనేది కొంతమందికి పుష్ అవుతుంది. కాబట్టి ఏమంటున్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ వస్తాయి. కాబట్టి ఏంటంటే ఆల్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ మీకే రికమెండేషన్ అవుతుంది. కాబట్టి ఆల్ అనే బటన్ మీద కూడా ప్రెస్ చేయండి. అలాగే ఒక లైక్ కొట్టు రబ్బా. మీ దగ్గర నుంచి నేను కోరేది ఏంటి, ఒక సబ్స్క్రైబ్ ఒకటి, ఒక లైక్ ఒకటి, మళ్ళీ ప్లస్ మీకు సంబంధించిన కామెంట్ పెట్టండి. ఓకే నా ఫ్రెండ్స్, వీడియో అన్న నాకు ఈ ప్రాబ్లం ఉందన్న, మొబైల్ సంబంధించి ఇది ఒక డౌట్ ఉందన్న, దీని గురించి కూడా ఒక వీడియో తీయండి అది అంటే కూడా నేనైతే ఆ వీడియో అనేది తీస్తా. కాబట్టి మీరు ఏంటంటే కామెంట్ ఏరి మళ్ళీ ప్లస్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోరప్ప. లేట్ చేయకుండా అయితే టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం. ఇది ఏంటిదంటే చాలా మందికి అయితే అన్న మా మొబైల్ అయితే డిస్ప్లే పోయిందన్న, మళ్ళీ ప్లస్ ఏంటంటే ఈ మొబైల్ అనేది అన్న ఎంత పడుతుంది డిస్ప్లే అది అని చెప్పని అయితే చాలా మంది అయితే కామెంట్ అయితే వేసారు. నేనంటే అన్ని మోడల్స్ నేను అందరికంటే మీరు రిప్లై తీయలేక ఇవ్వ. కాబట్టి నేను ఏంటంటే క్యాచువల్ గింత నుంచి గింత అని చెప్పనే విధానంతో నేను ఏంటంటే ఈ మోడల్కు గింత పడుతుంది, ఈ మోడల్కి గింత పడుతుంది అని చెప్పని అన్ని లక్షల మోడల్స్ నేను మొబైల్ సంబంధించి అన్ని చెప్పానంటే పొద్దుతుంది. కాబట్టి షార్ట్ కట్లా ఏంటంటే మీకు అర్థమయ్యే విధాలు చెప్తా. కాబట్టి మీరు ఏంటంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు తప్ప మీరు ఏదైనా సబ్స్క్రైబ్ చేసుకోరు. ఒక లైక్ కొట్టుకు ఇప్పుడు చూస్తున్న మీకు ఇన్ఫర్మేషన్ వీడియో వస్తుంది కాబట్టి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోరు, అలాగే లైక్ కొట్టురు రబ్బా. అయితే మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు తక్కువ మీరు 30,000, 20,000, 50,000 మొబైల్ సంబంధం లేని ప్రియ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఫింగర్ ప్రింట్. మెయిన్ వచ్చేసి ఒకవేళ మీ మొబైల్లో డిస్ప్లే అనేది పోయింది అనుకో, ఆ డిస్ప్లే పోతే ఏంటంటే ఫింగర్ ప్రింట్ కాస్ట్ హై కాస్ట్ అంటే ఎక్కువ కాస్ట్. మినిమం దీనికి ఒక నార్మల్ దానికి ఒక 1000 రూపాయలు ఉందనుకో, దీనికి వచ్చేసి హై కాస్ట్. దానికి దీని మీద స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉండే డిస్ప్లేకు ఎందుకంటే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. ఇది ఫింగర్ ప్రింట్ లేకుండా కొన్ని సైడ్ బటన్స్ ఉంటాయి చూసిరా. ఎగ్జాంపుల్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది ఎగ్జాంపుల్, అంటే వేరే మొబైల్స్ లకు. ఇది ఏంటంటే సైడ్ ఫింగర్ ప్రింట్ ఉండే వాటికి అయితే కొంచెం తక్కువ అయితే ఉంటుంది. అలాగే మళ్ళీ బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉంటాయి చూసినా, బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ అది ఏంటంటే వాటికి కూడా సేమ్ దానికి దీనికి సైడ్ ఫింగర్ కును బ్యాక్ సైడ్ ఫింగర్ ఉండే రేటుగా బ్యాక్ సైడ్ ఫింగర్ ప్రింట్ ఉండే వాటికైతే సేమ్ ఈక్వల్ గా రేట్ అయితే ఉంటుంది. కాబట్టి మెయిన్ ఏంటంటే మెయిన్ వచ్చేసి ఎక్కువ కాస్ట్ దేనికి పడుతుంది అంటే మెయిన్ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉండే వాటికి ఫోన్ తో వచ్చిన వాటికి అయితే కాస్ట్ అనేది ఎక్కువ పడుతుంది. ఒక 5,000 రూపాయలు దీనికి పడ్డదంటే మినిమం ఇది ఫింగర్ ప్రింట్ దీని మీద వచ్చేదానికి ఒక 5,000 రూపాయలు మాక్సిమం డిస్ప్లే రేటు పడ్డదంటే ఇది వచ్చేసి ఒక 1,500, 2,000 ఆ లోపు అయితే అవుతుంది. దీనికంటే డబల్ గా ఆ రేట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఏంటంటే నేను అర్థమైందని చెప్పని నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రతి ఒక్కరు అయితే కామెంట్ అయితే చేసారు, అన్న నా మోడల్ ఎంత పడుతుంది, అన్న ఈ మోడల్ ఎంత పడుతుంది డిస్ప్లే అని చెప్పని అయితే చాలా మంది అయితే కామెంట్ చేసారు. ఏంటంటే నేను అర్థమైందని చెప్పని నేను అనుకుంటున్నాను. కాబట్టి మీరు ఏం చేయండి అంటే కొంచెం మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ కొట్టు తప్ప. ఓకేనా ఫ్రెండ్స్, ఇలాంటి వీడియో అయితే మెయిన్ వచ్చేసి స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ ఉండే వాటికైతే ఎక్కువ రేట్ ఉంటుంది. OnePlus కానీ ఏ ఫోన్ అయినా కానీ, వివో కానీ, ఒప్పో కానీ, ప్రతిదానికి స్క్రీన్ మీద ఉండే వాటికైతే ఎక్కువ అవుతుంది అన్న. మరి వాటి మీద ఎందుకు ఎక్కువ పడుతుంది అంటే దీని మీద స్క్రీన్ మీద అనేది ఫింగర్ ప్రింట్ అనేది స్కాచ్ అవుతుంది. కాబట్టి దాని వల్ల కూడా రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి సైడ్ పొట్టు ఏంటంటే ఇండివిజువల్ గా దానికి దీనికి వేరే ఉంటుంది. కాబట్టి సైడ్ కుండు బ్యాక్ ఉన్న వాటికి దానికి వేరే ఉంటుంది. కాబట్టి దానికి ఏంటంటే కొంచెం తక్కువ పడుతుంది. ఇది ఏంటంటే వీటి మీద ఏంటంటే ఓన్లీ స్క్రీన్ మీద ఫింగర్ ప్రింట్ వస్తుంది కాబట్టి స్క్రీన్ మీదనే వస్తుంది. కాబట్టి డిస్ప్లే దీని మీద వస్తుంది. కాబట్టి దీనికి కొంచెం హై కాస్ట్ అయితే ఉంటుంది. కాబట్టి నేనైతే మీకు అర్థమైందని చెప్పని అనుకుంటున్నా. ఇలాంటి వీడియో అయితే నెక్స్ట్ టైం దేని గురించి వీడియో తీయాలనేది కొంచెం కామెంట్ అయితే ఫ్రెండ్స్. ఇలాంటి వీడియో అయితే బాయ్.